అస్సలాముఅలైకుం ఎవ్రీవన్. ఈరోజు వీడియో చాలా స్పెషల్. ఎందుకంటే మా మామ మ్యారేజ్ చాలా గ్రాండ్గా అండ్ చాలా ఎమోషనల్గా జరిగింది. నిక్కా సెరమనీ నుంచి సెలబ్రేషన్ వరకు అన్ని మెమరీస్ ఈ వ్లాగ్లో నేను క్యాప్చర్ చేశాను అనమాట. సో ఫుల్ వీడియో చూసేయండి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు మీరు కూడా. ఎందుకంటే ఫుల్గా జోకులు చేస్తూ అండ్ డ్యాన్స్ చేస్తూ పాటలు పాడుతూ చాలా ఎంజాయ్ చేశాను అనమాట. ఒక్కసారి ఫుల్ వ్లాగ్ చూసేయండి, మీకు అర్థమైపోతుంది. ఇదైతే శుక్రవారం రోజు అనమాట. శుక్రవారం నైట్కి మేము ఆ రోజు వెళ్ళామను. శుక్రవారం నైట్ శుక్రవారం ఉండిందనమాట. సో శుక్రవారం ఇంకా వెళ్ళాం. మేము వచ్చేసరికి ఇంకా పెళ్లి కూతురు ఎంట్రీ కూడా అయిపోయిందనమాట. ఇంకా కాళ్ళు కూర్చోమంటే ఫోటోషూట్ తీస్తున్నారు. అప్పటికి ఇంకా మా పెద్దమ్మ వచ్చి ఏదో మా మామ అయితే ఏమో ఇచ్చారన్నమాట. సో దాన్ని ఇంకా ఎత్తుకోపోయి అక్కడ పెట్టారు, స్టేజ్ మీద పెట్టమని చెప్పి వెళ్తున్నారు. లోపల ఎంట్రీ అవ్వగానే వావ్ అనిపించింది నాకైతే. ఎందుకు అనుకుంటున్నా, ఫుల్ ఏసీతో ఉంది, చల్లగా గాలి వచ్చింది. అది కాకుండా ఈ ఫంక్షన్ చూడడం చాలా నాకు నచ్చేసింది అనమాట. మరి అంత గ్రాండ్గా లేదు, అంత సింపుల్గా లేదు, రాయల్ లుక్ అంటే చాలా బాగుంది. మీరే చూస్తున్నారు కదా ఎంత బాగుంది అనేది. సో ఇంకా ఇదే అనమాట ఈరోజు డెకరేషన్. అయితే శుక్రవారానికి ఇదే డెకరేషన్ ఉంది అండ్ నిక్కా కూడా సేమ్ డెకరేషన్ అనమాట. నిక్కా కొంచెం చేంజెస్ అయ్యింది. సో అది కూడా వీడియోలో ఫుల్ చూసేయండి, తెలుస్తుంది. ఇంకా ఏముందంటే ఈ బుట్టలో వచ్చి మేకప్ సెట్ ఉందన్నమాట. ఎంత క్యూట్గా రెడీ చేశారు కదా, దాన్ని ఎంత బాగా రెడీ చేసింటారు కదా, ఇలా హ్యాండిల్ మనం పెట్టుకునే తర. అండ్ దాంతోపాటు ఇది వచ్చి ఒలీమా డ్రెస్ అనమాట. సో ఒలీమాకు కూడా డ్రెస్ తీసింటారు, లాచా తీసింటారు కదా. సో అది కూడా ఇంకా స్టేజ్ మీద పెట్టేశారు. ఇప్పుడిప్పుడే ఇంకా స్టార్ట్ అవుతున్నారు అనమాట అందరూ వచ్చేకి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 10:30 టైంలో ఇంకా పెళ్లి కూతురు అయితే ఎంట్రీ ఇచ్చింది. పెళ్లి కొడుకు ఏ టైంకి ఎంట్రీ ఇచ్చింటాడో అనుకుంటున్నారా? ఫుల్ వ్లాగ్స్ చూడండి, మీరే అనుకుంటారు ఏంటబ్బా ఇంత లేటా అనేసి. మీలో ఎవరైనా ముస్లిం మ్యారేజ్ చూడుకున్న ఉండేవాళ్ళైతే ఈ బ్లాగ్ చాలా ఎంజాయ్ చేస్తారు. ఎలా వాళ్ళు మ్యారేజ్ చేస్తారు ఏంటి అనేది బాగా మీకు అర్థమైపోతుంది. ఒకసారి చూసేయండి. ఇంకా పెళ్లి కూతురు అయితే ఎంట్రీ ఇచ్చేసింది అనమాట. చాలా క్యూట్గా ఉందన్నమాట పెళ్లి కూతురు చూసేకి. ఆ డ్రెస్సు ఎక్కువ గ్రాండ్గా లేకుండా, ఎక్కువ సింపుల్గా లేకుండా చాలా బాగుంది. ఆ లుక్ అయితే గార్జియస్గా అనిపించింది నాకైతే. సో ఇంకా ఇలా పిలుచుకొని వస్తారు పెళ్లి కూతుర్ని. మీలో ఎంతమంది ముస్లిమ్స్ మ్యారేజ్ అటెండ్ చేసిండారు? అక్కడ ఫుడ్ మీకు ఎలా అనిపిస్తుంది అండ్ ఇంకా వాళ్ళ పద్ధతులు మీకు ఎలా అనిపిస్తుంది ఒకసారి చెప్పేయండి. అండ్ ఇంకా పెళ్లి కొడుకు కూడా ఎంట్రీ ఇచ్చాడనమాట. పెళ్లి కొడుకు వచ్చి వాళ్ళ అక్క బావతో అయితే ఎంట్రీ ఇచ్చేసారనమాట. చూసినా కదా పెళ్లి కొడుకు అవుట్ఫిట్ కూడా చాలా బాగుంది కదా. మీకు ఈ ఫంక్షన్లో ఏమైనా ఐడియా ఉంటే నాకు కమెంట్లో చెప్పండి. అండ్ ఎంతమంది నెల్లూరులో ఉన్నారు? నేనైతే నెల్లూరులో వచ్చి 3 days ఉన్నాను అనమాట. మ్యారేజ్ కోసం వచ్చి 3 days ఉన్నాను. బాగా ఎంజాయ్ చేశాను నేనైతే. అక్కడ ఒకటే ప్రాబ్లం, నాకు వేడి ఎక్కువ అనిపించింది. సో అది కాకుండా ఇంకంతా చాలా బాగుంది. ఇంకా అన్ని బట్టలు ఏమేమి ఇచ్చారు, ఏమేమి ఇస్తున్నారు అన్నీ ఇక్కడ డెకరేషన్ ఇక్కడ వచ్చి సర్దేస్తున్నారు అనమాట పైన. ఇంకా మేమైతే టైం అయింది కదా అని చెప్పి ఫుడ్కి అయితే వచ్చేసాం. డిన్నర్కి అయితే బిర్యానీ, చికెన్ బిర్యానీ ప్లస్ రైతా, దాంతోపాటు వంకాయ గొజ్జు అనమాట. తినేసి వచ్చేసరికి ఇంకంతా ఫుల్గా ఇలా సెలెక్ట్ చేసేసారు. సో ఇంకా అంతా సెట్ చేసినాక చూసినా కదా ఎంత బాగా అనిపిస్తూ ఉందో కదా. అంతా వాళ్ళు పెట్టిందంతా ఏమేమి పెట్టిందని మీరు గెస్ట్ చేసేయండి, చూద్దాం ఏమేమి మీకు ఎంత మాత్రం కనిపించిందో అనేసి. ఇంకా పెళ్ళికొడుకు పేరు పెళ్లి కూతురు పేరు అక్కడే ఉంది, షాబాస్ షాజియా అనమాట. సో ఇంకా ఫుల్ నేమ్ అయితే నేను ఇంకా చెప్పలేదు కదా. సో లాస్ట్ వరకు చూసేయండి, చెప్పేస్తాను. ఇంకైతే శుక్రవారం అయిపోయింది. ఇంకా మార్నింగ్ నిక్కాకి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా మార్నింగ్ నిక్కాకి వచ్చాక ఇంకా మా మమ్మీ వాళ్ళ మామ వచ్చారనమాట బెంగళూరు నుంచి. సో వాళ్ళతో ఇంకా అందరూ మాట్లాడుతున్నారు. ఇంకా చూసినారు కదా నైట్ డెకరేషన్ వేరే ఉంది, నిక్కాకి డెకరేషన్ వేరే ఉంది. సో ఇంకా చేంజ్ చేశారు, బాగుంది కదా. ఇటు సైడ్ వచ్చి పెళ్లి కూతురు, ఇటు సైడ్ వచ్చి పెళ్లి కొడుకు అన్నట్టు పెట్టారనమాట. చాలా బాగుంది కదా డెకరేషన్ అంతా. సో ఇంకా పెళ్ళికొడుకు ఎంట్రీ కోసం బ్లాస్ట్ బాంబ్ అయితే పెట్టేశారు, పటాసులు అయితే పేలుస్తున్నారు. పెళ్ళికొడుకు ఎంట్రీ ఇచ్చేసరికి పెళ్ళికొడుకు ఎంట్రీ మాత్రం అస్సలు మామూలుగా లేదు, వేరే లెవెల్ అనుకోండి. అస్సలకి నేను ఎత్తిన నా లైఫ్లో ఇలాంటి ఒక మ్యారేజ్ అసలు చూడండి ఫస్ట్ టైం చూసాను. పెళ్ళికొడుకు అంటే మా మామ ఎంట్రీ కూడా
వారే వా మస్త్ అనిపించేసింది నాకైతే. ఇంకా పెళ్లి కొడుకు ఎంట్రీ ఇచ్చేసి కదా డ్యాన్స్గా చేశాడనమాట. సో నేనైతే షార్ట్ వీడియో తీసాను కాబట్టి షార్ట్ వీడియోగా పెట్టేశాను. లింక్ అనేది నేను కావాలంటే మెన్షన్ చేశాను, ఒకసారి మీరు వెళ్ళి చూసేయండి డ్యాన్స్ అంతా ఎలా చేశారు ఏంటి అనేది. సో ఇంకా పెళ్లి కొడుకు ఫోటోషూట్ తీయాలి కాబట్టి కెమెరామెన్ అంతా చాలా కష్టపడుతున్నారు, ఎలా రావాలి, ఎలా నిలబడాలి అండ్ వాళ్ళకి ఎలా పోజ్ ఇవ్వాలని చెప్పిస్తున్నారు అనమాట. ఇలా ఎంట్రన్స్లోనే ఒక 10 నిమిషాల వరకు నిలిపేశారు. 10 నిమిషాల వరకు నిలిపి వాళ్ళు ఫోటోషూట్ తీశారనమాట. నేను కూడా ఆ గ్యాప్లోనే ఫుల్గా చేసేసాను. ఇంకా ఫోటోషూట్ అంతా అయినాక ఇలా అక్కడ కూర్చున్నారు కదా పెళ్లి కొడుకు. సో నాకు క్లియర్గా తెలియాలి, కనిపించాలి అని చెప్పి ఇలా లైవ్లో చూపిస్తున్నారనమాట. మానిటర్లో అయితే ఇలా చూపిస్తారు కదా, నాకైతే చాలా బాగా అనిపించింది. ఎప్పుడు ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి చాలా కొత్తగా అండ్ వింతగా అనిపించింది. ఇక్కడైతే పెళ్లి కొడుకు కూర్చున్నారు అనమాట. సో దాంతోపాటు ఇంకా హజరత్ కూడా కూర్చున్నారు, నికా చేసేకి వచ్చిండే వాళ్ళు అనమాట హజరత్ అనేది. సో ఇంకా పెళ్లి కొడుకుతో పాటు కూర్చొని వాళ్ళని మాట్లాడుకుంటున్నారు. ఇంకా ఫైనల్గా నికా జరిపే టైం అవుతా ఉంది దగ్గరలో. సో ఇంకా పెళ్లి కూతురు కూడా ఎంట్రీ ఇచ్చేసింది అనమాట. పెళ్లి కూతురు అవుట్ఫిట్ అండ్ పెళ్లి కొడుకు అవుట్ఫిట్ మాత్రం అసలు మామూలుగా లేదనమాట, వేరే లెవెల్ అనిపించేసింది. నాకు చాలా బాగా అనిపించింది. ఈ క్యూట్ బుడ్డది ఎవరైనా తెలియదు కానీ ఫంక్షన్ హాల్ మొత్తం తిరుగుతుంది గుడుగుడు గుడుగుడు అనేసి. నాకు ఎందుకు క్యూట్ అనిపించింది ఆ పాప. సో అందుకే ఇలా అనమాట వీడియో తీసేసాను. ఇంకా పెళ్లి కూతురు ఎంట్రీ కూడా రాయల్ క్వీన్ ఎంట్రీ కదా ఇచ్చేసింది. ఎందుకు నేను అలా అనుకుంటున్నారా, అంటే ఫ్రంట్లో ఇలా ఉంది కదా, సో బ్యాక్ సైడ్లో చూడండి మీరే రియల్గానే ఇది రాయల్ ఎంట్రీనే అంటారు, అలా ఉందన్నమాట. ఇంకా పెళ్లి కూతురు కూడా అక్కడే కొన్ని ఫోటోషూట్ అంతా తీశారు. ఫోటోషూట్ అంతా తీసి ఇంకా పిలుచుకొని వస్తున్నారు అనమాట. ఆ గ్యాప్లో నేను ఇక్కడ ఎంతమంది వచ్చారు అని చూస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారా నేను ఎందుకు చెప్పాలా అనేసి. సో దీనికి అనమాట రాయల్ ఎంట్రీ అన్నాను పెళ్లి కూతురికి. ఇంకా వాళ్ళు కూడా ఫ్యామిలీ వాళ్ళందరినీ నిలబెట్టి ఇలా ఫ్యామిలీ ఫోటో తీస్తున్నారు అనమాట. ఇక ఫ్యామిలీ ఫోటో తీసేసాక ఇలా అయితే అందరినీ పిలుచుకొని వెళ్తున్నారు. పెళ్లి కూతురు అవుట్ఫిట్ వేసుకొని ఉంది, చాలా గ్రాండ్గా ఉంది. కానీ ఆ వీరికి ఎలా భరించిందో ఏంటో అసలు నాకు అర్థం అవ్వట్లేదబ్బా. చాలా కష్టం అనిపిస్తుంది కదా ఇలాంటి అవుట్ఫిట్స్ వేసుకుంటే. ఈ ఎండాకాలంలో మాత్రం చాలా కష్టం కదా. సో ఇంకా పెళ్లి కూతురు ఎంట్రీని కూడా మనకు లైవ్లో చూస్తున్నారా, అలా లైవ్లో చూపిస్తుంటే బాగా అనిపిస్తుంది కదా. ఇంకైతే టైం అవుతుంది కాబట్టి ఇంకా అందరికీ నికా టైం అయింది. ఇంకా నికా అయితే చేస్తున్నారనమాట. అక్కడ ఏం చెప్తారని మీరే వినేయండి ఒకసారి. أشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله. سبحان الله والحمد لله ولا إله إلا الله الله أكبر. لا حول ولا قوة إلا بالله العلي العظيم. آمنت بالله इनकी वालिदा का नाम मुनीना बेगम सुन्नी मुस्लिम साफी मिलिए हाउस नंबर 7-24 वेलकम नगर फिरोज गोला बेगम पेश हैदराबाद के मेहमान आपके वकील हैसियत इजाजत दी कुर्बी सईद अब्दुल रहमान इसको ये इनका एड्रेस परमिशन मिलो आपके
అక్కడ పెళ్లి కూతురు అయితే అడుగుతున్నారు అనమాట. పెళ్లి కొడుకు దగ్గర అడిగి ఇంకా చేపించేసారు. ఇంకా పెళ్లి కూతురు దగ్గర వచ్చి అడుగుతున్నారు, ఈ పెళ్లి చేసుకోవడంలో మీకు కబుల్ చేస్తున్నారు అంటే మీకు ఇష్టమేనా అని చెప్పేసి. దానికి పెళ్లి కూతురు రిప్లై అయితే హాంజీ కబుల్ అట్లా అని చెప్పాలన్నమాట. సో దానికి అర్థం వచ్చి నాకు మనస్ఫూర్తిగా నేను పెళ్ళికి ఒప్పుకుంటున్నానని అర్థం అనమాట. సో అందుకే ఇలా చేస్తున్నారు. ముస్లిమ్స్ మ్యారేజ్ అటెండ్ అయిన వాళ్ళకైతే చాలా వరకు తెలిసే ఉంటుంది. అలా తెలియని వాళ్ళ కోసమైతే నేను ఇది చెప్తున్నాను అనమాట. ఇలా మనకు ఒక 2-3 టైమ్స్ అడుగుతారనమాట, ఈ పెళ్లి చేసుకోవడంలో మీకు ఇష్టమేనా అనేసి. అంటే పెళ్లి కూతురు రిప్లై మాత్రం హాజీ కబూల్ హై అట్లా అని చెప్పాలి. సో దానికి అర్థం చెప్పా కదా, సో అందుకే అనమాట. సో అలా రిప్లై ఇవ్వాలి. ఇంకా అంతా ముహూర్తం అంతా అయిపోయాక అందరూ మనకి సంతకం అంతా చేయించుకుంటారు. పెళ్లి కూతురు దగ్గర సైన్ చేయించుకుంటారు ఫస్ట్, తర్వాత పెళ్లి కొడుకు దగ్గర కూడా సైన్ చేయించుకుంటారు అనమాట. ఇంకా పెళ్లి కూతురు దగ్గర సైన్ చేయించుకున్నాక పెళ్లి కొడుకు దగ్గర వెళ్ళి సైన్ చేయించుకుంటారు అనమాట. సో ఇంకా పెళ్ళి అయితే అయిపోయింది. సో నికా అయితే అయిపోయింది కాబట్టి ఇంకా నికా అయ్యాక అందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. బట్ తినేసి ఇంకా అంతా మస్తు చేసుకొని చాలా ఎంజాయ్ చేసుకుంటూ ఉంటారనమాట. సో ఇంకా హలో కలిసి చెప్తున్నారు, మీరు మాట్లాడేది మీరు సౌండ్ చేస్తే కొంచెం స్టాప్లా నిలిపేస్తే నేను కొంచెంసేపు మాట్లాడతానని చెప్పి మైక్లో చెప్తున్నారనమాట. సో ఇంకా పెళ్లి కూతురు దగ్గర సైన్ చేయించుకొని అయిపోయింది కాబట్టి ఇంకా పెళ్లి కొడుకు దగ్గర వచ్చి సైన్ కూడా చేయించుకుంటున్నారు. ఇంకా అందరూ ఇక్కడే కూర్చొని మెయిన్ టీవీ అంటే లైవ్లోనే చూస్తున్నాము. అక్కడ కాకుండా అక్కడికంటే ఇక్కడ ఎక్కువ బాగా మంచి క్లారిటీలో కనిపిస్తుంది కాబట్టి అందరూ ఇదే చూస్తున్నాము అన్నమాట. నార్మల్గా అయితే పెళ్లి కూతురు స్టేజ్ మీద ఉన్నవాడు పెళ్లి కొడుకు రూమ్లో ఉంటాడు, పెళ్లి కొడుకు స్టేజ్ మీద ఉన్నవాడు పెళ్లి కూతురు రూమ్లో ఉంటుంది. సో అలా ఉంటుంది అనమాట. మా పెద్దక్క మ్యారేజ్ చూసినవాడు మాత్రం అలానే ఉంది. ఫస్ట్ పెళ్లి కూతురు దగ్గర వచ్చి రూమ్లో కూర్చుంటారు కదా, సో వాళ్ళ దగ్గర సైన్ చేయించుకొని వెళ్తారు. ఇంకా పెళ్లి కొడుకు దగ్గర సైన్ చేయించుకుంటారు, ఇంతే అనమాట. బట్ ఇక్కడ మాత్రం కొంచెం డిఫరెంట్గా జరిగింది, పక్కలోనే ఉన్నారు. సో ఇవంతా చాలా చాలా చేంజ్ అయిపోయింది కదా. కొన్ని విషయాలు చేంజెస్ అవుతూనే ఉన్నాయి, కొన్ని విషయాలు మాత్రం పాటిస్తున్నారు. సో ఇంకా వీళ్ళైతే ఇలా చేసుకున్నారు. ఎప్పుడు న్యూ జర్నీ హ్యాపీగా ఉండాలంటూ ఇద్దరి మధ్య ఏ గొడవ లేకుండా మనస్పర్ధలు లేకుండా హ్యాపీగా నీ లైఫ్ ఎంజాయ్గా కొనసాగాలంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ మ్యారేజ్ లైఫ్ మామ. నేను అక్కడ ఉన్నప్పుడు నీకు విష్ చేయలేకపోయినా ఇప్పుడు చెప్తున్నాను, హ్యాపీ మ్యారేజ్ లైఫ్. సో ఇంకా నిక్కా అయితే అయిపోయింది. ఇంకా నిక్కా అయిపోయాక మేమైతే లంచ్కి వెళ్ళిపోయాం అనమాట, తిన్నామనేసి. ఇంకా చూసినా కదా మా పెద్దమ్మ వాళ్ళు, మా పిన్ని వాళ్ళు, మా మామ వాళ్ళు అంతా చూసుకొని మాట్లాడుకుంటుంది ఇంకా వెళ్దాము అనేసి. అక్కడైతే నిక్కా అయిపోయింది కాబట్టి ఇంకా ఫుడ్కి అయితే వెళ్ళిపోతున్నాము. విషెస్ చేసేకైతే వెళ్ళారనమాట. సో నేనైతే వెళ్ళలేదు. సో ఇంకా నేనైతే వీడియో తీసుకోవడానికి బిజీ అయిపోయాను. ఈ పుట్టోళ్ళు ఎవరో కానీ ముగ్గురికి సేమ్ అవుట్ఫిట్ ఇచ్చేస్తున్నారు, వాళ్ళ అమ్మోళ్ళు తీసిచ్చినారు. ఇలాంటి అవుట్ఫిట్స్ కాంబినేషన్ చూస్తే మాత్రం నాకు నేను మా అక్క చిన్న వయసులో వేసుకునేది గుర్తుకొస్తుంది. ఇంకా పెళ్లి కొడుకు కూడా షాదీ ముబారక్ చెప్పేస్తున్నాను అనమాట. సో మేమందరూ ఇంకా భోజనానికి అయితే వెళ్ళాలి అనుకుంటున్నాం. వెళ్ళి చూస్తే జనాలు చాలామంది ఉన్నారు, బట్ అయినా ఓకే అని వెళ్ళాము. సో ఇంకా అక్కడ వెజ్ ఉంది ప్లస్ నాన్ వెజ్ ఉంది. వెజ్లో గారెలు, పలావ్, రైతా, వైట్ రైసు, చట్నీ, గులాబ్ జామున్, పప్పు, ఇలాంటి తాలింపు, పెరుగు, రసం, పప్పు అంతా ఉండిందనమాట. సో ఇంకా నాన్ వెజ్లో అయితే చికెన్ బిర్యానీ సేమ్ అంతే రొటీనే ఉండింది. ఇంకా మేమంతా భోజనాలు
తినేసి ఇంకా రూమ్కి వెళ్ళిపోయాము. నెక్స్ట్ డే ఒలిమా ఉన్నింది, బట్ నేను ఆ వీడియో తీయలేకపోయినాను. ఎందుకో నేను కొంచెము నీరసంగా ఉన్నాను కాబట్టి వీడియో తీయలేకపోయాను అనమాట. సో ఇలా ఇక్కడ వీళ్ళు ముగ్గురు చూస్తున్నారా, ట్విన్స్ అనుకుంటా. వాళ్ళ ముగ్గురికి ఒకే డ్రెస్ ఉంది. అలాంటి డ్రెస్ చూస్తే నాకు మా అక్క గుర్తొస్తుంది. చిన్న వయసులో నాకు మా అక్కకి ఇలాంటివి వేసేది మా మమ్మీ. సో అందుకే అలా నాకు అనిపిస్తుంది అనమాట. సో మీలో ఎంతమందికి ఈ వ్లాగ్ నచ్చిందో నాకు తెలియదు, బట్ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో నా ఛానల్ కొత్తగా చూసేదైతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అప్ప. లైక్ చేయడం, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా ఇంకా ఫుడ్ ఐటమ్స్ అంతా చూస్తున్నారు కదా, వెజ్ ఇంకా నాన్ వెజ్లో అయితే మటన్ బిర్యానీ అండ్ రైతా, దాంతోపాటు పాయసం ఏదో ఇచ్చారు. సో ఇంకా మేము కూడా లంచ్ అంతా కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయితే రూమ్కి వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే ఫుల్ టైర్డ్ అయిపోయాం కదా అందరూ ఇంకా. సో నెక్స్ట్ డే మార్నింగే మళ్ళీ ఒలిమా అనేది ఉండింది. ఒలిమాకి డెకరేషన్ మాత్రం ఎలా చేస్తారో చూసేయండి. సో ఈరోజు వ్లాగ్ ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేయడం, కమెంట్ చేయడం మర్చిపోకండి.